మన దేశ రాజకీయాల్లో కొన్ని మాటలు చాలా విచిత్రంగా ఉంటాయి. అవే మాటలు ఒకరు చెబితే మతతత్వం, దేశాన్ని విడదీస్తున్నారని అంటారు. కానీ అవే మాటలు ఇంకొకరు చెబితే దాన్ని లౌకికవాదం, సెక్యులరిజం అంటారు. తెలంగాణ ముఖ్యమంత్రి కాంగ్రెస్ నాయకుడు రేవంత్ రెడ్డి గారు ఒక బహిరంగ సభలో చాలా స్పష్టంగా ఒక మాట చెప్పారు. ఆయన ఏమన్నారంటే, ముస్లింలంటే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటే ముస్లింలు. ఇన్నాళ్లు బీజేపీ నాయకులు కాంగ్రెస్ పై చేస్తున్న ఆరోపణ ఇదే. కాంగ్రెస్ కేవలం ముస్లింల ఓట్ల కోసమే పనిచేస్తుంది, అది ముస్లింల పార్టీ అని బీజేపీ విమర్శిస్తూనే ఉంది. ఇప్పుడు ఆ విమర్శలో నిజముందని కాంగ్రెస్ ముఖ్యమంత్రి స్వయంగా గర్వంగా ఒప్పుకున్నారు. కాంగ్రెస్ హై తో मुसलमान है, कांग्रेस है तो आपकी इज्जत है, जब कांग्रेस नहीं है अब कुछ नहीं है. ఒక్కసారి మీరే ఆలోచించండి. ఇదే మాట బీజేపీ నాయకుడు ఎవరైనా హిందువులంటే బీజేపీ, బీజేపీ అంటే హిందువులు అని ఉంటే ఈ పార్టీకి ఏమయ్యేది? మన దేశంలోని లిబరల్ మేధావులు, మీడియా మొత్తం గగ్గోలు పెట్టేసేది. దేశంలో లౌకికవాదం ప్రమాదంలో పడిపోయిందని, మైనారిటీలు భయంతో బతుకుతున్నారని, బీజేపీ దేశాన్ని విడదీస్తోందని పెద్ద పెద్ద చర్చలు పెట్టేవారు. కానీ ఈ మాట అన్నది ఒక కాంగ్రెస్ ముఖ్యమంత్రి కాబట్టి అంతా ప్రశాంతంగా ఉంది, ఎక్కడ ఎలాంటి వ్యతిరేకత లేదు. అందుకే సోషల్ మీడియాలో చాలా మంది వ్యంగ్యంగా, ఇన్నాళ్లు మేము చెబుతున్న నిజాన్ని మీరే ఒప్పుకున్నందుకు ధన్యవాదాలు అని పోస్టులు పెడుతున్నారు. ఈ ప్రకటన తర్వాత ఇప్పటికీ కాంగ్రెస్ కు ఓటు వేస్తున్న హిందువులు ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన సమయం వచ్చింది. కాంగ్రెస్ ఎవరి పార్టీయో, ఎవరి ప్రయోజనాల కోసం పనిచేస్తుందో ఆ పార్టీ నాయకులే ఇంత స్పష్టంగా చెబుతున్నప్పుడు ఇక దాచడానికి ఏముంది? ఈ ఓటు బ్యాంక్ రాజకీయాలపై మీ అభిప్రాయం ఏంటి? ఒక మతానికి కొమ్ము కాయడమేనా అసలైన సెక్యులరిజం అంటే? కింద కామెంట్స్ లో చెప్పండి. ఈ నిజం అందరికీ తెలియాలంటే ఈ వీడియోను ప్రతి ఒక్క